కడపలో తెలుగుదేశం పార్టీ కొత్త శకాన్ని మొదలుపెట్టింది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కడప నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, అలాగనే కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటి నుంచి ప్రజలు ప్రశాంతంగా బతకడం కానీ, వాళ్ళ దైనందిన కార్యక్రమాలు కానీ, వాళ్ళ వ్యాపారాలు కానీ స్వేచ్ఛగా ఏ విధమైన అడ్డంకులు లేకుండా చేసుకునే ఈ వాతావరణాన్ని చూసి ఆకర్షితులై కడప నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఈరోజు మేము కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకుంటాము, ఈ యొక్క అభివృద్ధిలో మా వంతు మా యొక్క సహకారం కూడా ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు వచ్చి తెలుగుదేశం పార్టీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 13వ డివిజన్లోంచి లామ్ లక్ష్మణ్ రెడ్డి గారు, వాళ్ళ మిసెస్ లక్ష్మీదేవి గారు వచ్చి పార్టీలో చేరడం జరిగింది. వారితో పాటు వారి స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కడప నియోజకవర్గం ఒక కొత్త ఆలోచనలో ముందుకెళ్తా ఉంది. ప్రజలందరూ గత కాలంలో జరిగిన ఈ దాడుల నుంచి, అలాగని ఈ దోపిడీల నుంచి, ఈ భూ కబ్జాల నుంచి మాకు విముక్తి కావాలా, మాకు రౌడీలు ఉంటారు కడపలో అనే పేరు మారి కడప అభివృద్ధి చెందిన నగరం అనే పేరు తెచ్చుకునే విధంగా ముందుకు పోవాలని కడప నియోజకవర్గంలో ప్రజలు కానీ, కడప జిల్లాలో ప్రజలు కానీ ముందుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే ఎవళ్ళు వచ్చినా, ఎవళ్ళు మంచోళ్ళు వచ్చి ప్రజాసేవకు మేము కూడా మా వంతు మేము కూడా పాలు పంచుకుంటాం, మేము కూడా దీంట్లో భాగమవుతాం. వచ్చిన ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది. కడపలో శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో నడవడానికి ఎంతో నమ్మకంగా ఎంతో మంది క్యూలో నిలబడి ఉన్నారు. వాళ్ళందరినీ కడప నియోజకవర్గానికి అభివృద్ధి చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు, మంచోళ్ళు, ఈ యొక్క కడప నియోజకవర్గానికి వాళ్ళ వల్ల ఇంకా అభివృద్ధి స్పీడ్కి వెళ్తారని చెప్పి ఆలోచించుకొని మన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళందరినీ తీసుకొచ్చుకుంటున్నారు. కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి దీటు లేకుండా తెలుగుదేశం పార్టీని పునర్నిర్మించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తంగా అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచి కార్పొరేషన్లో మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకొని డబుల్ ఇంజన్ సర్కారుతో కడప కార్పొరేషన్ ఒక అభివృద్ధి ఒక్కటే ఎయిమ్గా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. రాబోయేది తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్. ఇంతవరకు కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ, కూటమికి సంబంధించిన అభ్యర్థులు కానీ ఇంతవరకు పార్టిసిపేషన్ చేయలేదు. ఇప్పుడు మొత్తము కూటమికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే కార్పొరేషన్లో ఉంటారు. ఒక్కటే ఒకటి అభివృద్ధి మన సందేశం. ఈరోజే మీరు గమనించారు, గత 20 నెలల నుంచి ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు, ఎన్ని శాడిస్ట్ చేష్టలు, ఒక మహిళనని చూడకోకుండా అవమానించిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కదాన్ని కార్పొరేషన్ ఆఫీసులో నిలబెట్టి ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నా తగ్గేదే లేదని మా నాయకుడు చెప్పినట్టు ముందుకెళ్ళాము. అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా ఈ 20 నెలల్లో మీరు గమనించవచ్చు, కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు, అభివృద్ధి శరవేగంతో ముందుకు పోతోంది. నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను, 20 నెలల నుంచి ఎన్నో రకాలుగా అడ్డం పెడుతున్నా కూడా, వర్కులు డెవలప్మెంట్ వర్క్స్ పెడుతుంటే అడ్డం పెడుతున్నా కూడా వాటిని అధిగమించి మా వంతు మేము ముందుకెళ్లేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా వస్తున్నాము. ఇంకా అయిపోయింది. ఈ రోజుతో కార్పొరేషన్ బాడీ దిగిపోయింది. ఈ రోజు నుంచి ఈ యొక్క అభివృద్ధిని శరవేగంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు సాయము, వాళ్ళ వంతు భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈడికి వస్తే ఈ యొక్క ఓం శాంతి నగర్ లోనే ఇక్కడ ఏమి కాలువలు లేవు, ఏమి రోడ్లు లేవని చెప్పేసి పురవర ప్రముఖులు స్వేచ్ఛగా వచ్చి చెప్తున్నారు. ఇంతవరకు ఈ కార్పొరేషన్ ఏర్పడి 20 సంవత్సరాలైనా కానీ ప్రజాప్రతినిధులకు వెళ్ళి స్వేచ్ఛగా చెప్పిన సందర్భాలే లేవు. అసలు వాళ్ళు కలిసిన సందర్భాలే లేవు, వాళ్ళు పలకరించిన సందర్భాలే లేవు. ఈరోజు స్వేచ్ఛగా వచ్చి ఒక మహిళ, ఒక సాధారణ గృహిణి వచ్చేసి నా ఇంటి ముందు కాలువ సమస్య ఉంది, నాకు సాల్వ్ చేయండి అని చెప్తే, అమ్మ ఇది
ఇన్ని రోజులకు చేస్తాము, ఈ విధంగా చేస్తామని చెప్పే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాము. మనము శ్రీనివాసరెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. రేపు రాబోయేది కార్పొరేషన్, కూటమికి సంబంధించిన కార్పొరేషన్. డెఫినెట్ గా కడప నియోజకవర్గ అభివృద్ధి తథ్యమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ రోజు పార్టీలో చేరిన రామలక్ష్మణ రెడ్డి గారు కానీ, లక్ష్మీదేవి గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. వాళ్ళ పార్టిసిపేషన్ భవిష్యత్తులో చాలా అవసరం ఉంది. మహిళలు పార్టిసిపేట్ అయితే ఆటోమేటిక్ గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.